నా పేరు హాద్య. హైదరాబాద్లో ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నాను. ఒకరోజు కంపెనీలో ఇంటర్వ్యూ కాల్ వచ్చింది. కానీ ఆ రోజు భారీ వర్షాలు పడింది. ఆటో దొరకలేదు. వెంటనే ర్యాపిడో బుక్ చేశాను. కొద్ది క్షణాల్లో ఒక యువకుడు ర్యాపిడోపై వచ్చాడు. అతని పేరు కార్తీక్. వర్షంలో తడుస్తూనే చిరునవ్వుతో హెల్మెట్ ఇచ్చి, "భయపడొద్దు మేడం, సమయానికి తీసుకెళ్తాను" అన్నాడు. అతను మర్యాద, జాగ్రత్తగా బైక్ నడపడం తీరు చూసి బాగా నచ్చింది. ఇంటర్వ్యూకి సమయానికి చేరుకున్నాను. దిగేటప్పుడు "థ్యాంక్ యూ, మీరు లేకపోతే ఆలస్యం అయ్యేది" అని చెప్పి వెళ్ళిపోయాను. కానీ ఆ ర్యాపిడో మాత్రం నా మనసులో నిలిచిపోయింది. 2 వారాల తర్వాత మళ్ళీ ర్యాపిడో బుక్ చేశాను. వచ్చింది అదే కార్తీక్. "మీరే కదా నన్ను ఆ రోజు వర్షంలో ఇంటర్వ్యూకి డ్రాప్ చేసింది" అని అడిగాను. అతను నవ్వుతూ, "జాబ్ వచ్చిందా" అని అడిగాడు. "అవును, మీ వల్లే సమయానికి చేరుకున్నాను" ఆ రోజు మాటలు మొదలయ్యాయి. ఆ తర్వాత నాకు ర్యాపిడో అవసరమైనప్పుడు వీలైనంత వరకు కార్తీక్నే బుక్ చేసేదాన్ని. అతను తన కుటుంబం కోసం ఎంతో కష్టపడడం తెలిసి అతనిపై గర్వం పెరిగింది. తన తల్లిదండ్రుల కోసం డబ్బు సంపాదించడం, పగలు ఉద్యోగం చేసి రాత్రి ర్యాపిడో నడపడం చూసి అతని మంచితనం నాకు అర్థమైంది. నా పుట్టినరోజున కార్తీక్ ఒక చిన్న పుస్తకం, ఒక ఎర్ర గులాబీ ఇచ్చాడు. ఆ బహుమతి ఖరీదైనది కాదు, కానీ అతని ప్రేమ, ఆప్యాయత అందులో కనిపించింది. ఆ రోజు నా మనసు అతని వైపు మళ్ళింది. కొన్ని రోజుల తర్వాత కార్తీక్ అకస్మాత్తుగా నాతో మాట్లాడడం మానేశాడు. ఫోన్ చేసిన అర్థం లేదు, మెసేజ్ చేసిన సమాధానం లేదు. ఒకరోజు అతన్ని కలిసి అడిగాను. అప్పుడు తెలిసింది, మా అన్నయ్యతో మాట్లాడుతుంటే చూసి అతను అపార్థం చేసుకున్నానని. నాకు నవ్వు వచ్చింది. "ప్రేమలో నమ్మకం ఉండాలి కానీ కార్తీక్" అని చెప్పాను. అతను క్షమాపణ చెప్పి మళ్ళీ మా బంధం మరింత బలపడింది. మా ప్రేమ విషయం ఇంట్లో చెప్పాను. మొదట అమ్మ నాన్నను ఒప్పుకోలేదు. "ర్యాపిడో నడిపే అబ్బాయిని ఎలా పెళ్లి చేసుకుంటావు" అని అడిగాడు. నేను మాత్రం "అతని ఉద్యోగం కాదు, అతని మంచి మనసు మాత్రం నాకు ముఖ్యం" అని చెప్పాను. కొన్ని నెలల తర్వాత కార్తీక్ తన కష్టంతో మంచి కంపెనీలో ఉద్యోగం సంపాదించాడు. అతని నిజాయితీ, కష్టం స్వభావం చూసి మా తల్లిదండ్రులు కూడా ఒప్పుకున్నారు. ఆ రోజు నాకు చాలా గర్వం అనిపించింది. మా పెళ్లి జరిగింది. కార్తీక్ ఒకరోజు తన పాత హెల్మెట్ చూసి నవ్వుతుంటే నేను అడిగాను, "ఏమైంది?" అతను నవ్వుతూ, "ఈ హెల్మెట్ వల్లే నిన్ను కలిశాను." నేను కూడా నవ్వుతూ, "ఆ వర్షంలో ర్యాపిడో బుక్ చేయకుంటుంటే మన ప్రేమే మొదలయ్యేది కాదు. అలా ఒక చిన్న ర్యాపిడో రైడ్ వల్ల మా జీవితం ఈరోజు చాలా హ్యాపీగా ఉంది." థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఈ స్టోరీ కొంచెమైనా నచ్చినట్టుంటే ప్లీజ్ సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ ప్లీజ్.